హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 16వ అధ్యాయము దైవ అసుర సంపద విభాగ యోగము చర్చిస్తున్నాము. సో అందులో నిన్న మనము 10వ శ్లోకం వరకు చర్చించాము. ఎక్కడైతే ఈ రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు కామం యొక్క ఆశ్రయాన్ని తీసుకొని కామం ఆశ్రిత్య దుష్పూరం లాస్ట్కి అశుచి వ్రతాహ అటువంటి వాళ్ళు చెడు అలవాట్లకి గురవుతారు. ఇంకా ఆఖరికి వాళ్ళు మొత్తం పతనం చెందుతారన్నమాట. సో ఇప్పటిదాకా మనం చర్చించిన దాంట్లో ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, లేకపోతే మనం ముందు కంటిన్యూ చేద్దాం. ఎస్, అన్మ్యూట్ చేయొచ్చు. యా. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ప్రణం. హరే కృష్ణ దండోత్ప్రణాం మాతాజీ. సో ప్రభుజీ, ఎవరైతే అసురులు అని చెప్పారు కదా, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోయినా భౌతిక జ్ఞానం బాగానే సంపాదిస్తారు కదా ప్రభుజీ, ఎడ్యుకేటెడ్ అవుతారు. బట్ స్టిల్ ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది ఎందుకు వాళ్ళు కరెక్ట్ గా దాన్ని చేసుకోలేకపోతారు, ఎస్. తెలుసుకోలేకపోతారు? సో దీనికి జనరల్గా ఆ శ్లోకంలో కూడా తెలియబడింది ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అహంకారం. సో జనరల్గా ద అండర్స్టాండింగ్ దట్ నాకు అంతా తెలుసు, ఇంకా నేను ఎవరికి శరణాగతి తీసుకునే అవసరం లేదు అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా అజ్ఞానంలో ఉంచుతుంది. సో అహంకారం అనేది అజ్ఞానానికి దారితీస్తుంది. ఎందుకు? ఎవరైతే అనుకుంటున్నారో నాకు అంతా తెలుసు, ఆ పాయింట్ ఇట్ సెల్ఫే అజ్ఞానం యాక్చువల్గా. ఎందుకంటే అంతా తెలిసిన వ్యక్తి లేరు ఈ లోకంలో. అంతా తెలిసిన వ్యక్తి అయి ఉంటే ఆయనే భగవంతుడు అవుతాడు, మానవులు ఎలా అవుతారు? సో అహంకారం లీడ్స్ టు అవిద్య. సో అవిద్య ఉన్నందువల్ల, అజ్ఞానం ఉన్నందువల్ల తను అనేక పాపకార్యాలు చేస్తారనమాట. సో అహంకారానికి అపోజిట్ ఏంటి? వినమ్రత, త్రినాదపి సునీచైన భావం. అది ఉంటే ఒక వ్యక్తికి, తను భక్తుడు కాకపోయినా కానీ కేవలం ఈ దైవీ గుణం ఉన్నదనుకోండి ఆయన తర్వాత ఆయన దగ్గర, అటువంటి వ్యక్తి భక్తుడయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే వినమ్రత స్వభావం ఉంటుందో, సాఫ్ట్ స్వభావం ఉంటుందో అటువంటి వాళ్ళు చాలా భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. కానీ ఎవరైతే చాలా అహంకారం ఉందో, నాకు అంతా తెలుసు, నేను చాలా టాలెంటెడ్, నేను చాలా శక్తివంతమైన, అటువంటి వాళ్ళు శరణాగతి తీసుకోవడం చాలా డిఫికల్ట్. బికాస్ వాళ్ళు నష్టాత్మనః అని చెప్పారు. సో నష్ట ఆత్మనః అంటే ఏంటి? వాళ్ళు వాళ్ళ ప్రపంచంలోనే మునిగిపోయి ఉన్నారు. దే ఆర్ లాస్ట్ ఇన్ దెర్ ఓన్ వరల్డ్. సో వాళ్ళకి వేరే ఏది కనిపించట్లేదు మాతాజీ. సో దట్ ఈస్ వన్ థింగ్. హిస్టారికల్గా మీరు చూస్తే ఇటువంటి వాళ్ళు రిపీటెడ్గా ప్రతి జన్మలో వాళ్ళు భగవంతుని రిజెక్ట్ చేసి ఉంటారు. అందుకనే ఇంత దూరం వరకు రావడం అనేది జరిగింది, అసురుడుగా రావడం అనేది జరిగింది. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే మాతాజీ, అండ్ థ్యాంక్ యూ. ఇంకొకటి ప్రభుజీ, ఇంకొక క్వశ్చన్ ఉంది. యా. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనము చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము, బట్ వాళ్ళు మారరు.
అండ్ మనం అప్పుడు వాళ్ళని వదిలేస్తే అది మన స్వార్థం అవుతుందా? ఎలా దాన్ని మనం తీసుకోవచ్చు? ఇప్పుడు ప్రభుపాద్ లాంటి ఆ, కారణ జన్ములైతే అలాంటి వాళ్ళని చేంజ్ చేయగలుగుతారు. మన ఉమ్, చుట్టుపక్కల చాలా మందిని మనం అలా చూస్తాము, వాళ్ళు చేసేది రాంగ్ అని మనకు తెలుసు, మనం చెప్తాము, బట్ స్టిల్ వాళ్ళు ఆ, దాన్ని గుర్తించరు, దాన్ని తీసుకోరు. మరి రిపీటెడ్ గా మనం చెప్పాలా లేకపోతే వదిలేయాలా? కరెక్ట్. సో జనరల్గా ఈ కార్యం ఏదైతే ఉందో వేరే వాళ్ళని మార్చడం అనేది, ఆమ్, అది మన మెయిన్ ఉద్దేశం కాదు. ఓకే. సో యాజ్ ఫర్ యాజ్ సాధకాస్ ఆర్ కన్సర్న్, సాధకుడి స్థాయిలో మనం ప్రత్యేకంగా మనము ఏ దిశలో వెళ్తున్నామో, మనం మారుతున్నామా, మనలో మార్పు అసలైన మార్పు వస్తుందా అనేది మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్లో తగినంత వరకు మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తాం. మనం ఏదో వేరే వాళ్ళని ఉద్ధరించట్లేదు, కానీ ఇట్స్ లైక్ ఒక పోస్ట్ లెటర్ ఇస్తాడు కదా, లేకపోతే ఒక వ్యక్తి మీరు అడ్రస్ చెప్తారు, పలానా చోటకు వెళ్ళొచ్చు ఆ విధంగా మనము కొంచెము దారి చూపించవచ్చు ఎవరికైనా. ఆ ప్రాసెస్లో కూడా మనము ఒకవేళ ఒకరికి గైడెన్స్ ఇస్తున్నాము, ఇంకా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరంటే మనం అది సెన్స్ చేసుకోవాలి. ఏం సెన్స్ చూసుకోవాలి, ఇప్పుడు నా కెపాసిటీ ఇంతే ఉంది, మించినగా దీనికంటే మించి నేను కనుక చేశాను అనుకోండి, అది నా చైతన్యాన్నే ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఒక వ్యక్తిని మార్చే ప్రాసెస్లో, లేకపోతే ప్రచారం చేసే ప్రాసెస్లో ఒక వ్యక్తి ఎంత మునిగిపోతాడంటే ఈయన డిస్టర్బ్ అయిపోతాడు, ప్రీచరే డిస్టర్బ్ అయిపోతాడు అనమాట. సో అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. సో జనరల్గా అంటారుగా, హౌ మచ్ కెపాసిటీ యూ హ్యావ్, యూ ఈట్ దాట్ మచ్. మీకు ఎంత కెపాసిటీ ఉందో అంతే తినండి. సో ఇఫ్ యూ కెన్ ఓన్లీ ఈట్ హాఫ్ కేజీ, ఈట్ హాఫ్ కేజీ. దాని అర్థం ఏంటంటే దీనికంటే మించి నేను ఇంకా లోతుగా వెళ్ళి ఈ వ్యక్తి వెనకాల పడితే నా మనసు డిస్టర్బ్ అవుతుంది, ఇంకా దానివల్ల నా భక్తి పాడవుతుంది. దట్ ఈస్ ద టైం. టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఆ వ్యక్తిని గైడ్ చేయడం ఆపేయాలి ఇమీడియట్గా, వాళ్ళ వెనకాల పడొద్దు. లీవ్ ఇట్ టు కృష్ణ, ప్రే టు కృష్ణ. సెకండ్లీ, కుదిరితే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆ వ్యక్తిని వేరే ఒక సీనియర్తో కనెక్ట్ చేయొచ్చు, ఎవరైతే ఈయనను చూసుకునే కెపాసిటీ ఉంది అని మీకు అనిపిస్తుందో. బికాస్ అందరినీ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ డీలింగ్ విత్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో ఇస్కాన్లో కూడా మన ఎంతోమంది డివోటీస్ చాలామంది ఇలా డైరెక్ట్ వన్ ఆన్ వన్ కౌన్సిలింగ్ ఇదంట్లో రారు. వాళ్ళంటారు, ప్రభు ఆ ఏరియా నాకు జమాయించదు, అందులో నేనే డిస్టర్బ్ అయిపోతాను. సో అని వాళ్ళది చేయరు. దే ఆర్ ఓకే గివింగ్ క్లాసెస్, దే ఆర్ ఓకే డూయింగ్ సేవాస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఇంటరాక్టింగ్ వన్ ఆన్ వన్, గివింగ్ పర్సనల్ గైడెన్స్, అది అందరూ చేయడం అంత ఈజీ కాదు. సో మన కెపాసిటీని బట్టి చేయాలి. అండ్ ఎక్కడైతే మనకు అనిపిస్తుందో దీనికి మించి నేను వెళ్తే నేనే మునిగిపోతాను నదిలో, సో నదిలో ఆ వ్యక్తి మునుగుతున్నాడు, మీరు వెళ్ళి చేయిస్తున్నారు, సో అందులో ఒక ప్రమాదం కూడా ఉంది. ఆయనను పట్టుకొని బయటికి లాగే ప్రాసెస్లో మీరు కూడా అందులో పడిపోయే ప్రమాదము ఉంది. సో మీరు చూడాలి, అరే ఆయన, ఆ వ్యక్తిని లాగే శక్తి నాకు లేదు, వేరే ఎవరినైనా తీసుకొచ్చి లాగిస్తాను, లేకపోతే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను, దట్ ఈస్ బెటర్. సో ఇందులో స్వార్థం లేదు మాతాజీ. టు ప్రొటెక్ట్ యువర్ కాన్షియస్నెస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తిని వేరే వాళ్ళకి కనెక్ట్ చేసేస్తే దట్ ఈస్ బెస్ట్. ఓకే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. దండవత్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎస్, సుబ్బారావు ప్రభు అన్మ్యూట్ చేశారు, హరే కృష్ణ చెప్పండి. ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం కృష్ణ, ప్రభుజీ. దండవత్ ప్రణామం. సేమ్ మాతాజీ చెప్పినట్టుగా నాకు కూడా గత 4 క్లాసెస్లు జరిగినప్పుడు కొంతమందిని అలా పిలిచినప్పుడు వాళ్ళు ఏదో కారణం చెప్పేవాళ్ళు అనమాట. ఒకసారి నాకు తలనొప్పిగా ఉంది రావట్లేదని అన్నారు. మ్మ్. దట్స్ ఇట్. అంటే ఇంకా మనము ఇంకా తర్వాత 4th క్లాస్ నుంచి పిలవకూడదు. మ్మ్. పిలిస్తే వాళ్ళు అఫెండ్ అవుతారు. ఎందుకంటే అప్పటికే రావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి, పిలిచినా రావట్లేదు కాబట్టి. ఇక మేము 4th క్లాస్ అంటే మీరు ఇప్పుడే అన్నారు కదా నా కెపాసిటీ, అంటే నా యొక్క కెపాసిటీ అంతే. ఎస్, దట్స్ ఫైన్. సో మనం అక్కడతో ఆపేసేయాలి ఇంకా. కరెక్ట్. దట్ ఈస్ గుడ్ ప్రభు. జనరల్గా ఐ ట్రై 2 times, అట్ మ్యాక్స్ 3 times. దట్స్ ఇట్. ఫార్ములా ఆఫ్ 3. 3 తర్వాత ఒక వ్యక్తి ఇచ్చేయలేదంటే, ఇప్పుడు ఈ క్లాసులలో కూడా స్టార్టింగ్లో చాలామంది ఉండేవారు. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ 50-60 మెంబర్స్. సో చాలామంది వన్ ఆన్ వన్ మాట్లాడేవాడిని, బట్ సమ్ పీపుల్ కంప్లీట్లీ నా మెసేజెస్కి రెస్పాండ్ చేయడం ఆపేశారు, నా కాల్స్ రెస్పాండ్ చేయడం ఆపేశారు. సో 2 times 3 times చేశాను, దాని తర్వాత నేను వదిలేశాను. ఐ జస్ట్ ప్రే టు కృష్ణ దట్ బహుశా వాళ్ళని టేక్ కేర్ చేసే, వాళ్ళని గైడ్ చేసే కెపాసిటీ నాకు లేదు, సో అందుకే నేను చేయలేకపోతున్నాను.
కృష్ణుడు వాళ్ళని ఎవరితో మంచి భక్తులతో కనెక్ట్ చేయించి వాళ్ళని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తారని మనం ప్రార్థన చేయొచ్చు ప్రభు. దట్ ఈస్ బెస్ట్, ఎస్ బికాస్ ఎవ్రీ వన్స్ జర్నీ ఈస్ డిఫరెంట్. ఇంకా అందరికీ అందరితో జమాయించదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నాట్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఎవ్రీ వన్స్ క్లాసెస్ ఆర్ డిఫరెంట్, ఎవ్రీ వన్స్ డీలింగ్స్ ఆర్ డిఫరెంట్. సో అందుకనే సజాతీయ ఆశా స్నిగ్ధ ఇప్పుడు భగవత్ చెప్పిన పడు సంఘ అని చెప్తారు. సజాతీయ ఆశా స్నిగ్ధ అంటే, సజాతి అంటే ఏంటి? లైక్ మైండెడ్ అసోసియేషన్ తీసుకోవాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. సో లైక్ మైండెడ్ అంటే మీకు ఇంకా మీరు ఎవరి సాంగత్యం అయితే మీరు తీసుకుంటున్నారో వాళ్ళలో ఇంకా మీలో కొన్ని కామనాలిటీస్ ఉండాలి, కొన్ని కామన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఉండాలి. అప్పుడే ఆ సంబంధం అనేది దృఢంగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా ఆ సాంగత్యం యొక్క బెనిఫిట్ యాక్చువల్గా మీకు దక్కుతుంది. అదర్వైజ్ ఆ వ్యక్తి ఏమో బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నారు, మీకేమో బుక్ డిస్ట్రిబ్యూషన్లో జీరో ఇంట్రెస్ట్ ఉంది, మీరు కేవలం డీటీ సేవ చేస్తా అంటున్నారు. సో అటువంటి వాళ్ళు చాలా ఇంటిమేట్గా కలిసి సేవ చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది, బికాస్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో అలా మనము ఇస్కాన్లో ఉన్నప్పుడు కూడా సీనియర్ అసోసియేషన్ తీసుకుంటున్నప్పుడు మనము సజాతి కొంచెం చూసుకొని మనం అసోసియేట్ చేయొచ్చు. అందుకని అనేక సీనియర్స్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఫార్ యాజ్ న్యూ పీపుల్ ఆర్ కన్సర్న్, మనము వాళ్ళ వెనకాల 2 times 3 times మ్యాక్సిమం, దాని తర్వాత వదిలేసేయాలి. అదర్వైజ్ దే విల్ ఫీల్ ఆఫెండెడ్ అండ్ వీ విల్ ఆల్సో ఎండ్ అప్ వేస్టింగ్ అవర్ టైమ్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, సో నో అదర్ క్వశ్చన్స్, అందరికీ క్లియర్గా ఉందనుకుంటా. సో లెట్ us మూవ్ అహెడ్. ఇవాళ మంచి శ్లోకం ఉంది, మనం చర్చిద్దాం. దిస్ ఇస్ ప్రాక్టికల్గా మనము లోకంలో కూడా చూడగలుగుతున్నాం. సో జితిన్ వాంట్స్ టు రీడ్, సో గో హెడ్, యూ కెన్ రీడ్. ఐ విల్ షేర్ మై స్క్రీన్. వన్ మూమెంట్, జస్ట్ మూమెంట్. ఎక్కడ పోయింది? 11. హరే కృష్ణ, జస్ట్ 1 minute బేటా. సో 11th 12th శ్లోకము నేను జస్ట్ జూమ్ చేస్తాను. గో హెడ్. చింతామపరిమేయాం చ ప్రళయంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయన్. అనువాదం: ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే మానవుల ప్రధాన అవసరమని వారు నమ్ముతారు. ఆ విధంగా జీవితము చివరి వరకు వాడి చింత అపరిమితంగా ఉంటుంది. వేలాది ఆశాపాశాలచే కట్టుబడి కామక్రోధాలలో లగ్నము చెంది వాడు ఇంద్రియ భోగానికై అన్యాయంగా ధనము సంపాదిస్తాడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదం. హరే కృష్ణ, చాలా బాగా చదివారు, వెరీ గుడ్. సో దిస్ ఈస్ అ వెరీ గ్రాఫికల్ వర్స్, మనం చూడొచ్చు. చింతాం అపరిమేయాం చ. చింతాం అంటే ఏంటి? టెన్షన్, యాంగ్జైటీ. అపరిమేయాం అంటే అన్లిమిటెడ్ యాంగ్జైటీ అనమాట. ఎప్పటిదాకా? ప్రళయాంతం అంటే ఆఖరి ఊపిరి వరకు, మృత్యు దాకా ఆ వ్యక్తికి అన్లిమిటెడ్ యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకు అలా ఉంది అన్లిమిటెడ్ యాంగ్జైటీ? ఎందుకంటే కామోపభోగపరమా ఏతావత్ ఇది నిశ్చితాః. జీవితపు ఉద్దేశము కామోపభోగపరమా, మన కామవాంఛలను తీర్చుకోవడం. సెన్స్ గ్రాటిఫికేషన్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అని ప్రభుపాదులో ట్రాన్స్లేట్ చేశారు. సో ముందు కూడా మనం మాట్లాడినప్పుడు జీవితంలో లక్ష్యము ఇంద్రియతృప్తి చేయడము అనేటటువంటి భావంతో ఉంటారు రాక్షసులు. సో దాంతో ఏమవుతుంది? న్యాచురల్గా ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఏంటది? చింతాం అపరిమేయాం ప్రళయాంతం. ఆటోమేటిక్గా ఆ వ్యక్తి యాంగ్జైటీ, టెన్షన్లోనే ఉంటాడు, లాస్ట్ మూమెంట్ వరకు ఉంటుంది. అదే కాదు, దానితో పాటు ఆశా పాశ శతైర్బద్ధ. చాలా మంచి వర్డ్, ఆశా పాశ. ఆశ అనేటటువంటి పాశము. సో యమపాశం ఎలా ఉంటుందో
అలా యమపాశంతో ఒక వ్యక్తిని ఇలా పట్టుకుంటారు కదా. సో ఆశాపాశ అంటే ఆశ అనేటటువంటి పాశంతో తను శతైర్బద్ధ, ఒకటి కాదు రెండు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డిజైర్స్, అటువంటి కోరికలతో, కామక్రోధ పరాయణ, అటువంటి కోరికలతో నిండి ఉంటాడు ఒక వ్యక్తి. ఇంకా అటువంటి వాళ్ళు ఇంకేం చేస్తారు, అన్యాయేనార్థ సంచయాన్, ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి, చాలా అన్లిమిటెడ్ కోరికలు ఉంటాయి. అవన్నీ తీర్చడానికి అన్యాయం చేసి కూడా డబ్బులు సంపాదిస్తారు, అలా కూడా చెప్తున్నారు. ఎస్. సో అంటే చీటింగ్ చేసి ఇల్లీగల్గా కూడా వాళ్ళు వారి యొక్క ఇంద్రియ భోగము కొరకు ఏదైనా వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ రాక్షస స్వభావం కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఇవన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఏంటి, జీవిత లక్ష్యము ఇంద్రియతృప్తి చేయడం. ఇది అందరికంటే పెద్ద మిస్అండర్స్టాండింగ్. ఎప్పుడైనా ఫౌండేషన్ రాంగ్గా ఉంటే ఆ వ్యక్తి నా జీవితంలో ఏది చేసినా అంతా రాంగే అవుతుంది. జస్ట్ లైక్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, స్టెప్ 1లో మీరు మిస్టేక్ చేస్తే మొత్తం రాంగ్ అయిపోతుంది. సో అదేవిధంగా జీవితపు లక్ష్యమే ఒకవేళ రాంగ్గా ఉంటే ఆ వ్యక్తి ఏం చేసినా అన్నీ ప్రాబ్లమాటిక్గానే ఉంటాయి. తనకి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, ఇంకా ఇతరులకు కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఈ కేసులో మనం చూస్తే ఆ వ్యక్తి ఈ ఉద్దేశంతో ఏం చేస్తాడు, తన తన దగ్గర ఉండే ఆశాపాశ, శతైర్బద్ధ, వందల కొద్దీ వేల కొద్దీ ఆశలను తీర్చుకోవడానికి తను ప్రయత్నిస్తాడు, కామము క్రోధానికి గురవుతాడు. సో చూడండి, ఒక వ్యక్తి ఎంత ఆశలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడో అంత ఆ వ్యక్తి టెన్షన్ పెరుగుతుంది కానీ తగ్గదు. ఇంకా ఎవరైతే ఆశారహితంగా అయిపోతున్నారో అటువంటి వ్యక్తి జీవితంలో ఒక సుఖాన్ని అనుభవిస్తారు, సుఖము శాంతి దక్కుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ వైరాగ్య. ఈ భౌతిక కోరికలు ఇవన్నింటిని కూడా తగ్గించడము, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తాము, ఒక వ్యక్తి దగ్గర చాలా చాలా ఎక్కువ భౌతిక కోరికలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు భౌతిక కోరికలు దెమ్సెల్స్ ఆర్ నాట్ అ ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, మీరు ఏమైనా అన్నం తినాలని కోరిక ఉంది, అవునా? కోరిక పుడుతుందా లేదా? న్యాచురల్గా పుడుతుంది. మరి అది భౌతిక కోరికనా? ఎస్, భౌతిక కోరికే, ఎందుకంటే శరీరానికి సంబంధించింది కాబట్టి. కానీ అది తప్ప కాదు. ఎందుకు? ఈ భౌతిక కోరిక మెయింటెనెన్స్ కేటగిరీలో వస్తుంది. సో మెయింటెనెన్స్ కేటగిరీలో ఏది ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం తినడం మెయింటెనెన్స్, పడుకోవడం కూడా మెయింటెనెన్స్ కేటగిరీలో వస్తుంది. గృహస్థాశ్రమంలో ఉంటే పిల్లల్ని కనడం, అవునా, అది కూడా మెయింటెనెన్స్లో వస్తుంది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం డబ్బులు సంపాదించడం, అది కూడా మెయింటెనెన్స్. డబ్బులు లేకపోతే మిగతా మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అది రాదు. సో ఆ విధంగా భౌతిక కోరికలు ఏవైతే ఉన్నాయో, సో వాట్ ఈస్ దట్? కాయేన మనసా బుద్ధ్య కేవలైర్ ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయేత్ అని భగవంతుడు చెప్తున్నారు. ఎంత అద్భుతంగా చెప్పారు ఇక్కడ. యోగి ఎవరైతే ఉన్నారో తను చేసే కార్యాల వెనుక ఏం ఉద్దేశం ఉంటుందో తెలుసా? ఆత్మశుద్ధయేత్. తను ఎప్పుడు కూడా ఏది చేసినా చిత్తశుద్ధి కోసమే పనిచేస్తాడు తను. ఇంకా కాయేన మనసా బుద్ధ్య కేవలైరింద్రియైరపి, తన యొక్క మనసు, కాయ అంటే శరీరం, బుద్ధి, ఇంద్రియములు, ఇవన్నింటినీ కూడా ఏ దిశలో తను ఉపయోగిస్తాడు అని అంటే దేని ద్వారానైతే తన చిత్తశుద్ధి కలుగుతుంది అలా ఉపయోగిస్తాడు తను. అపోజిట్ ఇక్కడ ఏంటి? ఇక్కడ రాక్షసుడు ఏం చేస్తున్నాడు? అసుర స్వభావం కలిగిన వాడు తను ఏ దిశలో ఉపయోగిస్తున్నాడు? దేని ద్వారానైతే తన టెన్షన్ పెరుగుతుంది, కర్మబంధన పెరుగుతుంది, పాపకార్యాలు కూడా పెరుగుతాయి. తో చిత్తశుద్ధి కాకుండా చిత్తం ఇంకా అశుద్ధంగా అయిపోతుంది. సో ఈ అసుర స్వభావం కలిగిన వాళ్ళు చేసే కార్యాల వల్ల చెత్త ఇంకా వాళ్ళు జమ చేసుకుంటున్నారు. కానీ యోగి ఎవరైతే ఉన్నారో, యోగి ఆర్ డివోటీ, ఆత్మ సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అని చెప్పారు. అటువంటి వాళ్ళు ఆత్మశుద్ధి కోసమే పనిచేస్తారు. సో మనం కూడా ఏది చేసినా కానీ మనకి చాలా సింపుల్ అనమాట. సో మనం భక్తి యోగులము. వీఆర్ నాట్ నార్మల్ యోగీస్, వీఆర్ భక్తి యోగీస్. సో మన కేసులో ఏముంటుంది, మనం చేసే ప్రతి కార్యంలో కృష్ణుడిని ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆత్మశుద్ధి అందులో వచ్చేస్తుంది, చిత్తశుద్ధి ఆటోమేటిక్గా చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు తినాలని ఉంది, సో యూ ఈట్ ప్రసాదం, ఎస్ ఆర్ నో? అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు స్లీప్, అది కూడా బాడీలీ నీడ్.
సో మనం ఏ ఉద్దేశంతో పడుకుంటాం, ఓకే ఈ శరీరాన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే, మంచి నిద్ర పడితే నేను పొద్దున లేచి చాంటింగ్ చేసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో శరీరం కూడా మెయింటెనెన్స్. దాని ప్రభుపాద్ సేస్ నిద్రపోవడం కూడా భక్తిగా మారుతుంది. ఎందుకంటే ప్రభుపాద్ అనేవారు, ఇప్పుడు పొద్దున కూడా క్లాస్ వింటున్నప్పుడు ప్రభుపాద్ వారు చెప్పారు, డివోటీ ఈజ్ ఇన్వాల్వ్ 24 hours a day ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. నేను అనుకున్నా నా మైండ్లో 24 hours ఎలా అనేది టూ మచ్ చెప్తున్నారు. నిద్రపోతారు, అవునా, వాష్రూమ్కి వెళ్తారు. సో ఇది నిద్రపోవడం కృష్ణ కాన్షియస్ ఎలా అవుతుంది? ఐ అండర్స్టాండ్ మిగతా టైంలో వాళ్ళు చాంటింగ్ చేస్తారు, రీడింగ్ చేస్తారు, బట్ సమ్ 6 to 8 hours అట్లీస్ట్ ఒక వ్యక్తి. అండ్ ప్రభుపాద్ సేస్ నో, 24 hours, నాట్ ఈవెన్ 23 hours 30 minutes, నో 24 hours అని చెప్తున్నారు. ఓ మై గాడ్, హౌ? బికాస్ ప్రభుపాద్ సేస్ దట్ తను నిద్రపోయినా కానీ, తను ఏది చేసినా కానీ తన ఉద్దేశం ఏంటంటే ఇది నిద్రపోయిన తర్వాత లేచి కృష్ణుడిని సేవించాలి నేను. ఆ ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి ఆ నిద్రపోవడం కూడా ఒక సేవగా మారిపోతుంది అనమాట. రైట్? సో అలా తినడం కూడా, సో అన్ని కార్యాలు మనము భగవంతుడితో కనెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా కర్మబంధన కలగదు. రెండవది చిత్త శుద్ధి కూడా అవుతుంది. సో చిత్తశుద్ధి అయితేనే ఆధ్యాత్మిక తత్వాలు అర్థమవుతాయి. ప్రభుజీ ఎన్నిసార్లు విన్న తర్వాత కూడా తలకెక్కట్లేదు. సో వీ నీడ్ టు హ్యావ్ మోర్ చిత్తశుద్ధి ఈజ్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ సమ్ ఫైన్ కాన్సెప్ట్స్. రైట్? సో నాకు ఎన్నో విషయాలు యాక్చువల్గా అర్థం కావు పర్సనల్గా. సో నాకు దాంతో అర్థమవుతుంది ఎంత చిత్తశుద్ధి నాకు ఇంకా కావాలి. సో ఇక్కడ నాకు ఏదైతే కొంచెం తెలుసో అది చెప్తున్నాను, మిగతాది ప్రభుపాదుల వారు చెప్పింది రిపీట్ చేస్తున్నాను. దాని రియలైజేషన్ నాకు లేదు. ఎస్ ఆర్ నో? సో బట్ అట్లీస్ట్ మనం ప్రయత్నిస్తూ ఉంటే సిన్సియర్గా ఏదో ఒక రోజు, ఇంకా ఎందుకంటే చేతో దర్పణ మార్జనం ఏదైతే ఉందో ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. దాన్ని ఏదో మనము వన్ డే స్పైక్గా చూడకూడదు. ఇవాళ వచ్చేసాను రేపు మొత్తం అలా కాదు. ఇట్ టేక్స్ టైమ్. సమ్టైమ్స్ ఇట్ కెన్ టేక్ లైఫ్ టైమ్స్ ఆల్సో. హ్యాపెన్స్. ఎస్ ఆర్ నో? దాని గురించి చెప్పారు కదా 6వ అధ్యాయంలో. ఎవరైనా ఇలా పూర్తిగా చిత్తశుద్ధి అవ్వకుండా మధ్యలో వదిలేస్తే ఏమవుతుంది, వాళ్ళు నెక్స్ట్ టైం అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. దే డోంట్ లూజ్ ఎనీథింగ్. బట్ దెన్ ప్రభుపాదుల వారు ఏమైనా మనకు ఎంఫసైజ్ చేశారు, బాబు ఇదే జన్మలో ఫైనలైజ్ చేసుకొని ఖాతా సెటిల్ చేసుకొని వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడికి రాకు. నెక్స్ట్ జన్మలో మీకు భక్తుల సాంగత్యం దొరుకుతుందని గ్యారంటీ లేదు. ప్రభుపాదుల వారి సంస్థలో మీరు పాల్గొంటారా అని గ్యారంటీ కూడా లేదు. సో అందుకనే డోంట్ టేక్ రిస్క్. నా కోసం నేను చెప్పుకుంటున్నాను, మీకంతా చెప్పేవాడిని కాదు, కానీ ఐ నీడ్ టు టెల్ టు మై సెల్ఫ్, డోంట్ టేక్ రిస్క్ బికాస్ లైఫ్ ఈజ్ షార్ట్. అండ్ చిత్తశుద్ధి చాలా అవ్వాల్సింది ఉంది నాకు. అండ్ ఎంతో కృష్ణుడికి సేవ చేయాలి. స్టార్ట్ కూడా చేయలేదు ఇంకా. వెన్ విల్ ఐ సర్వ్ కృష్ణ? సో మచ్ పెండింగ్ ఇస్ దేర్ అండ్ టైమ్ ఇస్ లెస్. భౌతిక కోరికలు, ఆశాపాశ శతైర్బద్ధ ఉంది. ఎన్నో ఆశాపాశాలతో ఉన్నాను. సో ఇవన్నింటి మధ్యలో ఎదగాలి అంటే ఒకే ఒక హోప్ ఉంది. అదేంటి? అద్భుతమైన భక్తుల సాంగత్యం. రైట్? సో కేవలం భక్తులను చూసి, వారు చేసేటటువంటి అద్భుతమైన సేవను చూసి ఎంతో ఎంతో స్ఫూర్తి, ఇంకా ఎంతూసియాజం కలుగుతుంది. దాని ద్వారా ఏదో కొంత చేయగలుగుతున్నాం. అదర్వైజ్ దెర్ ఈజ్ నో హోప్. సో ఫర్ డివోటీస్ కృష్ణుడి సేవ, కృష్ణుడితో కనెక్షన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే జీవితం ఎప్పుడు సఫలమవుతుంది? అంతే నారాయణ స్మృతి. ఇది చెప్పారు సుఖదేవ్ గోస్వామిస్ వర్జన్ ఇస్ అంతే నారాయణ స్మృతి. అంత్యకాలంలో నారాయణని స్మరిస్తే మన జీవితం సఫలమైనట్టే. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అనుక్షణం మనం నారాయణుణ్ణి స్మరించాలి. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు ద రాక్షసస్. సో రాక్షసులు ఏం చేస్తారు? వాళ్ళు చేసే కార్యాలన్నీ కూడా ఇంకా ఇంకా వాళ్ళని భగవంతుడికి దూరం తీసుకెళ్తాయి. రైట్? సో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ కోట పెంచుకుంటూనే ఉంటారు. దాని ఏమవుతుంది? ఇటువంటి వ్యక్తి కూడా ఆఖరికి చాలా 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 పాపాలు చేసి, ఆ వ్యక్తి పాపాలు పండి నానా దుఃఖాలు అనుభవించి, ఆ వ్యక్తి కూడా ఏదో ఒక రోజు అథాతో బ్రహ్మ జిజ్ఞాస స్థాయికి రావాల్సిందే. ఇదే సైకిల్ అనమాట. ఎందుకంటే భగవంతుడు ఎవరిని వదలరు. ఆ రాక్షసుడి మీద కూడా కృప చూపించాలి కదా. వాడిని హోప్లెస్ కేటగిరీని విడిచిపెట్టేస్తే వాడి లైఫ్లో హోప్లెస్ ఉంటాడా? లేదు. రైట్? సో అందుకనే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మంచి మంచి రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు, పాపాత్ములు కూడా భక్తులుగా మారిన ఉదాహరణలు ఉన్నాయా లేవా? శాస్త్రాల్లో ఎన్నో ఉన్నాయి. రత్నాకరుడి తీసుకోండి, లేకపోతే ఎన్నో ఉన్నాయి. మృగారి తీసుకోండి. ఇవైతే జస్ట్ మెన్షన్ చేసినటువంటివి. మెన్షన్ చేయనటువంటివి ఎన్నో ఉంటాయి. ఎక్కడైతే
రాక్షసులు లేకపోతే పాపకార్యం చేసేటటువంటి వాళ్ళు కూడా భక్తులు అయ్యారనమాట. సో ఆ హోప్ ఉంది. ప్రత్యేకంగా వైష్ణవుల కృప ఉంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ, రైట్? సో ఇది ఈ రాక్షసుల యొక్క పరిస్థితి. ఇంకా ఆ, అన్యాయన అర్థ సంచయన్ అంటే ఇల్లీగల్, వేరే వాళ్ళని మోసం చేసి అన్యాయం చేసి ప్రాసెస్లో లూప్ హోల్స్ వెతికి అటువంటి చేసి ఆ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం. సో ఇది 100% రాంగ్. ఇంకా భక్తులు కూడా ఏది చేస్తున్నా కానీ వన్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ దట్ ఇది కరెక్టా కాదా అని తెలిసి చేయాలి. హే, ఎవరు చూడట్లేదు కదా, పర్వాలేదు. వన్ షుడ్ నెవర్ ఎవర్ డూ దాట్. బీట్ ఈవెన్ 1 రూపీ, ఒక్క రూపాయి కూడా కానివ్వండి, అది ఎవరికో వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి మనం. దిస్ ఈజ్ హౌ భక్తుల క్యారెక్టర్ చాలా చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ వెన్ యూ ఆర్ డూయింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఎక్సెట్రా యూ విల్ డీల్ విత్ మనీ. సో మనీ అనేది ఫైర్ లాంటిది మనకు తెలుసు. సో ఇందులో ఎంతోమంది పడి చేతులు కాల్చుకున్నారు, రైట్? ఎస్పెషలీ వెన్ యూర్ డీలింగ్ విత్ పబ్లిక్ మనీ. సో డివోటీస్ చాలా చాలా ట్రాన్స్పరెన్సీ ఉంచాలి, ఒక్కొక్క రూపాయి హిసాబు ఉంచుకోవాలి. సో ఇది కృష్ణుడి లక్ష్మి, లక్ష్మి కృష్ణుడికి చెందుతుంది, నారాయణుడికి చెందుతుంది. సో దాన్ని మనం భోగించకూడదు కదా, అది నారాయణుడి సేవలో పెట్టాలి. దట్ ఈస్ హౌ వీ షుడ్ సీ. అండ్ ఈ రాక్షసులు ఏం చేస్తారంటే లక్ష్మిని కూడా నేనే ఎంజాయ్ చేస్తాను అనేటటువంటి భావం వీళ్ళకు ఉంది. సో అందరి లక్ష్మి కూడా వీళ్ళు దోచడానికి వెనకాడరు అనమాట. సో అందువల్లే వీళ్ళు ఇంకా కాంప్లికేషన్లో చిక్కిపోతారు. సో డివోటీస్ ఎథిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. వీ షుడ్ బి వెరీ వెరీ ఎథికల్. ఎక్కడైనా కానివ్వండి మనం నిజం మాట్లాడాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత కోరికలు, అంటే ఇక్కడ ఏం చెప్పారంటే వందల కొద్ది వేల కొద్ది ఆశలు కోరికలు ఉన్నాయి. కానీ మనకి శాస్త్రాలు చాలా క్లియర్గా చెప్తా, కోరికలు ఉండడం ప్రాబ్లం కాదు. కోరుకోవడం అనేది ఆత్మ యొక్క స్వభావమే కదా. మరి ప్రాబ్లం ఏంటి, ఎవరు చెప్తారు? హరే కృష్ణ ప్రభుజీ, దండవుతాను. హరే కృష్ణ. ప్రభుజీ, మన కోట కాకుండా వేరే వాళ్ళ కోట కూడా మనకు కావాలని కోరుకోవడం రాంగ్ అని అనుకుంటున్నాను. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. అలా చేస్తే మీరు ధర్మపరాయణులు అవుతారు, అవునా? దట్స్ ట్రూ. కానీ భక్తి భావం సైడ్ ప్రకారం ఎలా ఉంటుంది, మనము కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణుడితో కనెక్షన్లో ఉంటే, కామాంచ దాస్యేన తుకామకామ్యయా అని అంబరీష్ మహారాజ్ డిస్క్రిప్షన్లో వస్తుందన్నమాట. సో తన కోరికలన్నీ కూడా తను భగవంతుడు మరియు భక్తుల కోరికలతో అలైన్మెంట్లో ఉంచాడు, ఆ విధంగా చేశారనమాట. సో అలా చేసినందువల్ల ఏమైపోయిందంటే కోరికలు కూడా శుద్ధమైపోయాయి. సో కోరికలు కోరుకోవడం ప్రాబ్లం కాదు. ఇప్పుడు తినాలని కోరుకుంటున్నాం, గుడ్, ఈట్ ప్రసాదం, దెన్ తినే కోరిక శుద్ధమైంది. ఎస్ ఆర్ నో? డబ్బులు సంపాదించాలనుకుంటున్నాం, ఎలా సంపాదించాలి? నిజాయితీతో సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి ఫస్ట్. సెకండ్, అందులో ఒక భాగం భగవంతుడి సేవలో ఉపయోగించాలి, శుద్ధమైపోయింది. సో అలా అని మనం చేసే అన్ని కార్యాలలో మనం భగవంతుడికి సమర్పించే ప్రయత్నం చేస్తే ఆ కోరిక తప్పు కాదు. సో ఒకవేళ ఒక భక్తుడికి, ప్రభుపాదుల వరకు కోరిక ఉండిందా లేదా? ఎన్నో కోరికలు ఉన్నాయి ప్రభుపాదుల వారికి. నేను ఇన్ని మందిరాలు కట్టాలి, ఇంతమంది భక్తులు తయారవ్వాలి, ప్రపంచమంతా అన్ని ప్రతి చోట ఒక ఇస్కాన్ మందిరం ఉండాలి. దిస్ వాస్ ప్రభుపాద్స్ కోరిక. ఆ కోరిక నెరవేర్చారు. కోర్స్ అది కేవలం ప్రభుపాద్ కోరికే కాదు, పరంపర కోరిక, అది కింది దాకా వచ్చింది. ప్రభుపాదుల వారు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. మీరు కొంచెం వెనక్కి వెళ్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి కోరిక యాక్చువల్గా దాట్ యూ షుడ్ ప్రీచ్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్, ఇంగ్లీష్ స్పీకింగ్ లాంగ్వేజ్ వాళ్ళకి. మరి భక్తి వినోద్ ఠాకూర్ల వారు కూడా చెప్పారు ఈ విషయాన్ని. ఆయన అన్నారు, ఒక రోజు వస్తుంది ఎక్కడైతే ఫారినర్ అందరిలో కూడా మాయాపూర్లో కలిసి కీర్తనలో డ్యాన్స్ చేస్తారు. ఇది ఎప్పుడు చెప్పారు? ఆయన 17th centuryలో చెప్పారు, భక్తి వినోద్ ఠాకూర్. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి చూస్తే మాయాపూర్లో అదే జరుగుతుంది. ఆల్ ద డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ రష్యా, యుఎస్, లండన్ అక్కడ నివసిస్తున్నారు. అండ్ దే ఆర్ ఆల్ టుగెదర్. రోజు మంగళారతిలో దే ఆర్ డాన్సింగ్ టుగెదర్. ఒక ఆచార్యులు, అంత గొప్ప ఆచార్యులు ఇచ్చినటువంటి భవిష్యవాణి ఎలా సత్యంగా మారింది అనేది మనం చూడొచ్చు. సో వీళ్ళు కోరికలు ఉన్నాయి, ప్లానింగ్ కూడా ఉండింది. వీళ్ళతో కోరికలు కోరుకొని ప్రభుపాదుల వారు వృందావనంలో కూర్చొని ఆటోమేటిక్గా మందిరాలు వచ్చేస్తాయని చేశారా? అలా కోరికలు కూడా ఉన్నాయి, ప్లానింగ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరి కోసమో?
భగవంతుడి కోసం. సో అదేవిధంగా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనకి కొంచెం ఓవర్లాప్ ఉంటుంది. ఏం ఓవర్లాపు? మన ఫ్యామిలీ ఇంకా పర్సనల్ కోరికలతో ఆధ్యాత్మిక కోరికల్ని రెండింటిని మర్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రభుపాదుల వారు సన్యాసి కాబట్టి ఆయన కేవలం 100% ప్యూర్ మందిరాలు కట్టాలనేటటువంటి కోరికలు ఉన్నాయి. సో మనకి ఎలా ఉంది? మనం డబ్బులు సంపాదించాలి ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, పిల్లడు ఫీజు కట్టాలి, అమ్మాయి పెళ్లి చేయించాలి, అవునా కదా? సో ఇవి కూడా మన ప్లాన్ లిస్ట్లో ఉంటాయి, రైట్? కానీ ఇవి కూడా భగవంతుడిచ్చిన సేవయే. ఎలా? ఎందుకంటే ఇది వర్ణాశ్రమ విభాగం ప్రకారం మనం పనిచేస్తున్నాం. గృహస్థాశ్రమం అనేది భగవంతుడిచ్చినటువంటి ఆశ్రమమే కదా. ఇంకా స్వధర్మాన్ని మనం త్యజించకూడదు కదా. సో ఆ ప్రకారం చూస్తే మనము కుటుంబాన్ని పోషించడం కానివ్వండి, ఇదంతా కూడా ఒకవేళ ధార్మికంగా చేస్తున్నాం అనుకోండి, అది భగవంతుడు ఇచ్చినటువంటి సేవ అని భావించవచ్చు మనం. సో దానితో పాటు మనం డైరెక్ట్ సేవ కూడా చేయాలి. ఇది వర్ణాశ్రమం ప్రకారం చేయడం, దానితో పాటు డైరెక్ట్ సేవ అంటే భగవంతుడికి మనం డైరెక్ట్గా సేవ అందించడం. మందిరానికి వెళ్ళి యూ కెన్ డూ సమ్ సర్వీస్, వైష్ణవులకు సేవ అందించవచ్చు, మంగళారతి చేయొచ్చు, ఫెస్టివల్ సెలబ్రేషన్ చేయొచ్చు, భగవంతుడి సేవ కోసం ఏదైనా డబ్బులు మనం డొనేట్ చేయొచ్చు. ఇలా డైరెక్ట్ కూడా చేయాలి, అట్ ద సేమ్ టైం మన వర్ణాశ్రమం ప్రకారం కూడా చేయాలి. సో అలా చేస్తే మన కోరికలు ఏమవుతాయి? శుద్ధమవుతాయి, రైట్? సో కృష్ణ కాన్షియస్నెస్ అనేది మన చిత్తాన్ని శుద్ధీకరించేటటువంటి మార్గం. కోరికల్ని మీరు జీరో చేయరాదు, కోరికలని మనము మలుచుకోవాలి, కృష్ణుడి వైపు తీసుకెళ్ళాలి అని మనం ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు ఈ శ్లోకాల నుండి. అలా చేస్తే ఆటోమేటిక్గా ఈ రాక్షస ప్రవృత్తులు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా బయటికి పోతాయి. సో దీనికి ఉదాహరణ రాధేశ్యామ్ జనరల్గా ఏమిస్తారు? మీరు ఒక గ్లాస్లో బ్లూ కలర్ నీళ్లు ఉన్నాయనుకోండి. సో ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది ఆ నీళ్ళని అసలైన నీళ్లు, శుద్ధ నీళ్ళ కలర్ మార్చింది, కలుషితం చేసింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ శుద్ధ నీళ్ళంగా మార్చాలంటే, అందులో నుంచి బ్లూ కలర్ బయటికి రావాలంటే ఏం చేయాలి? అందులో ఇంకా మంచి నీళ్ళు కలుపుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. స్పిల్ అవుతుంది, ఆ బ్లూ కాస్త లైట్ బ్లూగా మారుతుంది, ఇంకా లైట్ బ్లూగా మారుతుంది. ఒకరోజు ఆ బ్లూ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో ఆ మంచినీళ్ళు ఏంటి? కృష్ణ చైతన్యం. అయితే ఆ గ్లాసు ఉంటుంది, గ్లాసులో నీళ్లు కూడా ఉండాలి, దాన్ని మీరు ఎంటీ చేయరాదు. ఏ కోరికలు ఉండకూడదంటే గ్లాస్ ఎంటీ చేయడం. ఆ గ్లాస్ ఎంటీ చేస్తే సాధ్యం కాదు కదా. సో నీళ్లు పోయాలి, 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 ఆటోమేటిక్గా బ్లూ అంతా పోతుంది. సో అది ఈ చేతో దర్పణ మార్జనం ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రశ్న తీసుకోవచ్చు, ఎవరికైనా ఉన్నాయో ఒక ప్రశ్న తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్.